రాజోలు అనే పదం కోనసీమ కొబ్బరి బొండంలో ఎంత తీపి ఉంటుందో నాకు అంత తీగి ఉండదు ఆ మాట. రోజు జనసేన 2019లో ఒక్క విజయం, ఒక్క రాజోలు విజయం. మబ్బులు కమ్మిన చోట, అసలు వెలుతురు లేని చోట, గాఢాంధకారం ఉన్న చోట రాజోలు విజయం చిన్న వెలుగు రేఖ. నాకు మా ఆడపడుచులు, మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి యువత, మేడలపైన మిద్దెలపైన ఉండి ఆశీర్వదించే పెద్దలు, మీరందరూ నిలబడితే ఈ రోజున ఆ ఒక్క చిన్నపాటి విజయం ఈ రోజున రాష్ట్రానికే జనసేన రాజకీయ పరిస్థితులకి వెన్నెముకైపోయింది. ఆ విజయం మీది. వారాహి ఈ వేదిక మీద నాతో పాటు ఉన్న శ్రీ జిఎం హరీష్ గారికి ఎంపీ క్యాండిడేట్గా తెలుగుదేశం పార్టీ నుంచి సైకిల్ గుర్తు మీద మన హరీష్ గారు పోటీ చేస్తున్నారు, జిఎం బాలయోగ్ గారి అబ్బాయి. అలాగే జనవాణి కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరించి ముందుకు తీసుకెళ్లిన శ్రీ వరప్రసాద్ గారికి గాజు గ్లాసు గుర్తు మీద మన పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నారు. అలాగే ఎక్స్ ఎమ్మెల్సీ టీడీపీ నుంచి రుద్రరాజు పద్మరాజు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. బీజేపీ ఎక్స్ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. కొత్తపల్లి సుబ్బారెడ్డి గారికి, మనకి ఎన్నికల్ని పరిశీలకులుగా ఉన్న కొత్తపల్లి సుబ్బారెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. లింగోలు పెద్దబాబులు గారికి, సీనియర్ నాయకులు జనసేన పార్టీకి, వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. దిరిసెల బాలాజీ గారికి, స్టేట్ జాయింట్ సెక్రటరీ జనసేన పార్టీ, వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మేడిచెర్ల సత్యవాణి గారు ఎంపీపీ మల్కీపురం. మనం ఆ రోజు గుర్తున్న సభలో మన మల్కీపురంలో శ్మశానం లేదనేది, ఆ శ్మశానం అవసరాన్ని మనం తీర్చుదాం. అలాగే వనమాలి ములా స్వామి గారు సీనియర్ టీడీపీ నాయకులు, మత్స్యకార సామాజిక వర్గం నుంచి వచ్చిన వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. కేతా శ్రీని గారికి ఎంపీపీ, రాజోలు స్టేట్ బీసీసీఎల్ సెక్రటరీ తెలుగుదేశం పార్టీకి, వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా ఇక్కడి నుంచి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలకి, జనసేన నాయకులకి, జన సైనికులకి, తెలుగు మహిళలకి, వీర మహిళలకి, యువతులకి, నా అక్క చెల్లెలకి, మా ఆడపడుచులకి, పెద్దలకి మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరోమారు హృదయపూర్వక నమస్కారాలు. ఇది మనకి 18 రోజులు మిగిలి ఉంది. 5 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాం. ఈ 5 సంవత్సరాల నుంచి మనం రోడ్ల మీదే ఉన్నాం. నన్ను మొదటి తరం రాజకీయ నాయకుడిని నేను. వైఎస్ జగన్ గారు లాగా వారి తాతల దగ్గర నుంచి, వారి తండ్రుల దగ్గర నుంచి 150 సంవత్సరాలున్న కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాడిని కాదు. మన స్వయం కృషి మీద చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని నేను మీ అందరి అభిమానంతో నటనలోకి వెళ్ళి మీ అభిమానాన్ని సంపాదించుకొని 2009లో రాజకీయ ప్రస్థానాల్లో భాగస్వామి అయ్యి దాన్ని నిలబెట్టుకోలేకపోయినా ఆ బాధ, మన వల్ల కాదు రాజకీయ పార్టీ అని అందరూ అంటే పంతం తీసుకున్నాను, బలంగా తీసుకున్నా. దశాబ్దం నుంచి ఎవ్వరి ఆసరం లేకుండా ఒక్క మీ గుండెల్లో మీరు ఇచ్చిన బలమే ఈ రోజున జనసేన నిలబెట్టింది. జగన్ వెళ్ళిపోయే సమయం అయిపోయింది. అంటే ఇది నేను శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలు
నర్సాపురం ఏ మూలకి వెళ్ళినా, నిన్న రైల్వే కోడూరు వెళ్ళినా, రాజంపేట కడప వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా ఒకటే, ప్రభుత్వం మారిపోతుంది, వైసీపీ ఓడిపోతుంది. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. నేను ఎన్ని చెప్పినా, నేను మీకు ఇప్పుడు కూర్చోబెట్టి ఓటు వెయ్యడమే మార్పు. రాజోలకి మనం ఏం చేయగలం, రాజోలకి మనం ఎలా నిలబడగలం? ఇది కోనసీమ ప్రాంతం. ఇది కొబ్బరి కొడుకుని పెద్ద కొడుకుగా చూసుకునే, కొబ్బరి చెట్టుని పెద్ద కొడుకుగా చూసుకునే నేల ఇది. ఇలాంటి పచ్చడి, ఇందాక వరప్రసాద్ గారు చెప్తా ఉన్నారు, రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కూడా కోనసీమ జిల్లాల మీదే దృష్టి అందరికీ. తెలంగాణ నాయకులు కూడా ఒకటే అనేవాళ్ళు, మీకు పచ్చడి కోనసీమ జిల్లాలు ఉన్నాయి, మీకు ఎక్కడ చూసినా గోదావరి నది ఉంది, నదీ పరివాహక ప్రాంతాలు ఇలాంటివి ఉండి మేము వెనకబడిపోతున్నాం, మీరు బాగున్నారని చెప్పి కేవలం ఉభయ గోదావరి జిల్లాలను చూపించి అభివృద్ధిని చెప్పి ఈ రోజున మనం విడిపోయితే నష్టపోయాం మనం ఈ రోజున. అలాంటి ఉభయ గోదావరి జిల్లాలకి గోదావరి పారుతూనే ఉంది ఒకవైపు, కానీ తాగడానికి నీళ్లు లేవు. లంకల గ్రామాలకి చిన్నపాటి వరద వస్తే దారి లేకుండా పోతా ఉంది, నీటి సౌకర్యం లేదు. ముఖ్యంగా కోనసీమ రైతాంగం మనకి రాజమండ్రికి వచ్చి నాకు క్రాప్ హాలిడే ప్రకటించాం, మా పరిస్థితి ఏంటని చెప్పి ఒక్కొక్క కష్టం చెప్తే నిజంగా నాకు కదిలిపోయాను. కోనసీమ రైతాంగానికి మీరు చెప్పిన సమస్యల్ని నా గుండెల్లో తీసుకున్నాను. ఆ రోజు మీరు చెప్పిన పాయింట్స్ అన్ని రాసుకున్నాం. ముందుగా అన్నం పెట్టే కోనసీమ రైతాంగానికి ఉమ్మడి కూటమి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఈ కూటమి రైతాంగానికి ఎంత బలంగా నిలబడదో మీకు తెలియజేసుకుంటాను. ఎమ్మెల్యే రాపాక గారి అవినీతి గురించి మళ్ళీ మాట్లాడుతున్నాం. (2022) కోనసీమలో వరి పండించే రైతులు పంట విరామం ప్రకటించారు. నీరు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం, కాలువల నిర్వహణ లేక ముంపు సమస్య,